నువ్వు వెళ్ళి రూమ్ లో కూర్చో, నేను ఇప్పుడే వస్తున్నాను. అన్నయ్య, నువ్వు హైదరాబాద్ నుంచి రావడం? ఆఫ్ కోర్స్, 15 రోజులు ఆఫీస్ పని మీద వచ్చాను. మైలాపూర్లో మకాం పెట్టాను. నేను మీ ఆఫీసుకు ఫోన్ చేశాను. నాకు తెలుసు నువ్వు చేస్తావని. అదేంటి? అదే దీని గురించేగా. అరే ఏముంది ఇందులో? చిట్టి తల్లి, ఈ ఫోటోలో కనిపించే వాళ్ళు ఇద్దరు, కనిపించిన వాడు ఒక్కడు. అంటే ఈ ఫోటో తీసిన వాడు ఒకడు ఉన్నాడన్నమాట. వాడిని పట్టుకుందాం. అసలు నువ్వు ఎవరిని పట్టుకుంటావు ఏమిటో? దీన్ని ఎలా తేల్చడం? అరే ఇట్ ఈస్ సింపుల్, యు లీవ్ ఇట్ టు మీ. వెల్కమ్ వెల్కమ్, రండి కూర్చోండి. ఏ సైజ్ ఫోటో కావాలి? ఫుల్లా, బ్రస్టా, జంటా, సింగిలా, బీచ్ యూ లైక్? మాకు ఈ రకం కావాలి. ఇది మేం తీసిందే కదండి, అలాగే చేద్దాం. బైది బై, అమ్మాయిని మీరు తెచ్చుకుంటారా, మమ్మల్ని తెప్పించమంటారా? మీరు అమ్మాయిని కూడా సప్లై చేస్తారన్నమాట. అరగంట టైం ఇస్తే అమెరికా నుంచి అలా దింపుతాం. నేస్కిడ్ గా మీ ఒళ్ళు అలా లాగించేస్తాం. ఇందులో పెద్ద ఏముందండి? దిస్ ఈజ్ సాఫ్ట్రాల్, అంతా సెక్స్మయం. అదే జీవిత పరమార్థం. అది లేదే జీవితంలో థ్రిల్ లేదు బ్రదర్. చూసే కళ్ళుండాలి కానీ పువ్వుల్లో, పశువుల్లో, పక్షుల్లో. ఏమిటి అలా ఉండిపోయారు? హాలీవుడ్ గర్ల్ ఒకటి ఉంది, ఫోన్ చేయమంటారా? ఏంటి గుట్టు బయట వైరు 5 నిమిషాలు టైం ఇస్తున్నా. మర్యాదగా దీన్ని నెగటివ్ ఎక్కడ ఉందో ఇచ్చేయి, లేకపోతే నీ పేక్ కూడా. ఏమండి ఏమండి, తాయారమ్మని ఒక ఆవిడ ఇంట్లో ఉంటుందని తెలిసింది. పనుండి వచ్చా ఆవిడతో. నేనే బాబు ఆ తాయారమ్మని. అలా కూర్చోండి. ఏమిటి బాబు విశేషం? చాలా ముఖ్యమైన విశేషం. మీరు రాజేష్ గారింట్లో ఆయాగా పనిచేశారు కదా? అవును. రాజేష్ గురించి మీ అభిప్రాయం ఏమిటి? అతనికేం బాబు, బంగారు కొండ. అది అప్పటి మాట. ఇప్పుడు అతను తాగుపోతూ మతి చెండివాడు. ఏం మాటలు బాబు అవి? గతించిన భార్య సీత గురించి లేనిపోని కథలల్లి పేపర్లకు ఎక్కించి అతని మనసు పాడు చేశారు. అతని అనుమానంతో, అవమానంతో పిచ్చివాడయ్యాడు. సీత గురించి మీకు బాగా తెలుసా తాయారమ్మ గారు? నా తల్లి బాబు ఆ సీత. ఈ చేతులతోనే ఆమెకు పురుడు పోశాను. తల్లి లేని ఆ ఇల్లు ఇప్పుడు అల్లకల్లోలం అయిపోయింది. ఆ ఇంటి గురించి మీరు ఏమైనా చేయగలరేమోనన్న ఆశతో వచ్చాను. శారదని ఒక అమ్మాయి అక్కడ పంతులమ్మగా చేరింది. మీకు ఆ విషయం తెలుసు అనుకుంటాను. విన్నాను బాబు, విన్నాను. చిన్న బాబుని ఆయన్నే సాగుతుందని విన్నాను. ఆ ఇంటిని ఒక దరిగి చేర్చాలని నానాయాతన పడుతోంది. మీకు ఆ ఇంటి విషయాలు బాగా తెలుసు. మీరు ఆమెకి ఏమాత్రం చేయూతనిచ్చినా ఆ ఇంటిని గట్టెక్కించిన పుణ్యం మీకు దక్కుతుంది. ఆలస్యం చేయడానికి లేదు. మనుషులుగా మేం చెప్పవలసింది చెప్పాం. తల్లిగా మీరేం చేస్తారో చెయ్యండి. చూడమ్మా, ఓగిసలాట పెట్టుకోకమ్మా, చాలా పెద్ద విషయం. పెళ్ళయ్యాక ఆడదానికి భద్రత, మగవాడికి బాధ్యత వస్తాయంటారు. కానీ ఈ ఇంట్లో అది విరుద్ధంగా ఉంది. ఆయన ఎప్పుడొస్తారో ఆయనకే తెలియదు. నా బ్రతుకు రోజు రోజుకి భయంగా మారిపోతుంది. అలా ఐరాను పడకండమ్మా. సినిమా బతుకుల మీద తెలియంది ఉంది. నువ్వు నాకు సాయం చేసి పెట్టాలి. చేస్తావు కదూ? ఈ ఇంటికి ఏదో శని దాపురించింది. చీకటి ఆవరిస్తోంది. నాకేవేవో పీడకలలుస్తున్నాయి. ఇదిగో చూడు తాయారు,
ఇది నా డైరీ. నా బ్రతుకు విలువలన్నీ ఇందులో ఉన్నాయి. నా బ్రతుకు, బాబు బ్రతుకు, బాబుగారి బ్రతుకు అన్నీ ఇందులో ఉన్నాయి. జాగ్రత్త. శారదమ్మంటే నీవేనమ్మా. నిన్ను గురించి విన్నాను. నిన్ను చూశాక నా నమ్మకం కుదిరింది, నా మనసు కుదుట పడింది. సీతమ్మ గారిని గురించి నువ్వేమైనా చెప్పగలవా? ఆ తల్లిని గురించి రోజుల తరపుడు చెప్పగలను, కానీ ఇది సమయం కాదప్పా. ఇదిగో అమ్మా, ఆ తల్లి మనసు అంతా ఇందులో ఉంది. మంచి సమయం చూసి బాబు గారికి అందచేయండి. ఆమె ఆఖరి కోరిక ఇది. ఆమె ఆత్మశాంతి కోసం ఏమేం చేయాలో అవన్నీ తప్పకుండా చేస్తాను. నువ్వు నిశ్చింతగా వెళ్ళరా తారమ్మా. వస్తానమ్మా. దేవుడు నిన్ను చల్లగా చూడాలి. అదేదో డైరీ అట, రహస్యంగా ఇచ్చి వెళ్ళింది. అలాగా? అందులో ఏమేమి రాసిందో రాజేష్ చేతిలో పడిందంటే కొంపలు ములుగుతాయి. ఈలోగానే మనం ఆ డైరీని సంపాదించాలి. ఎట్లా? అది ఆ పంతులమ్మ చేతిలో పడిందే, ఇక వదిలిపెడుతుందా? అందుకు మార్గం నేను చెప్తాగా. కానీ మీరు నాకు మాట ఇవ్వాలి. అందులో ఏం రాసున్నా మీ మనసులోనే ఉంచుకోవాలి. అలాగే అలాగే అలాగే. ఎవరు? నేనండి, సుబ్బుల్ని. వస్తున్నా. అమ్మగారు మిమ్మల్ని ఒకసారి రమ్మన్నారండి. ఎందుకని? ఏమో తెలియదండి. సరే నువ్వు వెళ్ళు, నేను వెనకాలేస్తాను. ఎంత పని జరిగింది? ఏమిటమ్మగారు? ఎందుకైనా మంచిది. కానీ కానీ తొందరగా కానీ.
ఇవ్వండి 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 అది నాకు ఇచ్చేయండి ఇవ్వండి వదలు వదలు ఏమిటి ఏం జరిగింది? తొందరపడ్డా మగతనం ప్రదర్శించారే కానీ కాస్త ఓర్పు వివేకం చూపించలేకపోయారు. అయినా నాకు సంతోషంగానే ఉంది. కొన్ని సత్యాలు బయటపడటానికి నేను సాధనాలవుతున్నాను. ఇంతకన్నా నాకు కావాల్సిందే ఉంది. ఇదిగోండి, ఇది కాస్త చదవండి. ఇందులో పునీత సీత కథ ఉంది.